హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం నెట్ఫ్లిక్స్లో బాగా పాపులర్ అయిన ఎక్స్ట్రాక్షన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీకి ఇంత పేరు రావడానికి గల కారణం క్రిస్ హెమ్స్వర్త్. మనకింకా బాగా తెలియాలి అంటే థోర్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎక్స్ట్రాక్షన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు స్టోరీ బాగా అర్థం అవ్వాలి అంటే ఈ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఏమని తెలుసుకోవాలి. 1. టైలర్. ఇతను ఒక మెర్సనరీ. తెలుగులో చెప్పాలి అంటే కరడుగట్టిన గుండా అని అర్థం. ఏమీ జాలి దయ లేకుండా కాంట్రాక్ట్ ఇస్తే డబ్బుల కోసం ఎవరైనా చంపేస్తాడు. ఇతనికి ఒక టీం కూడా ఉంటుంది. 2. మహాజన్. ఇతని కొడుకు ఓవి. అలాగే సాజు అనే అతను మహాజన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. సాజు ఎక్స్ కాప్. మహాజన్ ఇండియాలో ఒక పెద్ద మాఫియా డాన్. 3. అమీర్. ఇతను బంగ్లాదేశ్లో ఒక పెద్ద మాఫియా డాన్. ఢాకా అనే సిటీ మొత్తం ఇతని కంట్రోల్లోనే ఉంటుంది, గవర్నమెంట్తో సహా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే టైలర్ ఒక బ్రిడ్జి మీద గాయాలతో పడిపోయి ఉంటాడు. ఇక్కడ స్టోరీని 2 days వెనక్కి తీసుకొని వెళ్తారు. స్టోరీ ముంబైలో స్టార్ట్ అవుతుంది. ఓవి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఆ తర్వాత ఎవరికి తెలియకుండా నైట్ క్లబ్కి వెళ్తాడు. అక్కడికి కొంతమంది పోలీసులు వచ్చి ఓవి ఫ్రెండ్ని చంపి ఓవిని కిడ్నాప్ చేస్తారు. డబ్బుల కోసం ఓవిని కిడ్నాప్ చేసి బంగ్లాదేశ్లోని ఢాకా సిటీలో పెట్టింటారు. మహాజన్ని డ్రగ్స్ కేసులో సబ్జైల్లో పెట్టింటారు. సాజు అక్కడికి వెళ్ళి మహాజన్కి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు మహాజన్, నా కొడుకును నువ్వు ప్రాణాలతో తీసుకొని రాకపోతే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా అని చెప్తాడు. ఇప్పుడు మనకి టైలర్ కనిపిస్తాడు. తనని ఏవో జ్ఞాపకాలు వేధిస్తూ ఉంటాయి. అవి ఏంటి అని అర్థం కావు. తర్వాత టైలర్ ఇంటికి వెళ్తే తన టీం మెంబర్ నిక్ వచ్చి మనకి ఒక పని పడింది అని చెప్తుంది. తర్వాత వాళ్ళ టీం మొత్తం కలిసి ప్లాన్ వేసుకొని ఢాకా సిటీకి వెళ్తారు. సాజు కూడా ఢాకాకి వెళ్తాడు. టైలర్ ఓవిని కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లోడు బతుకున్నాడో లేదో ఫస్ట్ చూపించండి, తర్వాతే డబ్బులు ఇస్తా అని చెప్తాడు. వాళ్ళు ఓవిని చూపిస్తారు. దాంతో టైలర్ అలాగే తన ఫ్రెండ్ అందరినీ చంపి ఓవిని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతారు. అమీర్ ఇక్కడ తన డబ్బులు ఎవరో పిల్లోడు కొట్టేశాడు అని తన మనుషులతో ఒక పిల్లోడిని చంపించేస్తాడు. అక్కడ ఫరాద్ అనే అతను తన ధైర్యం వల్ల అమీర్కి నచ్చుతాడు. ఇంతలో రషీద్ అనే పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఓవి తప్పించుకున్నాడు అని అంటాడు. దాంతో టైలర్ ఓవి తప్పించుకోకూడదని అమీర్ సిటీ మొత్తం లాక్డౌన్ చేసేస్తాడు. ఇక్కడ ఓవి అండ్ టైలర్ కార్లో ఒక దగ్గరికి వెళ్తారు. ఇద్దరు డ్రెస్ మార్చుకొని వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం షిప్ దగ్గరికి వెళ్తుంటారు. వాళ్ళు అనుకున్నట్టే ప్లాన్ పక్కాగా వెళ్తుంటుంది. కానీ ఇంతలో షిప్లోకి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అందరినీ చంపేస్తాడు. అలాగే ఢాకా పోలీసులు వచ్చి షిప్ని స్వాధీనం చేసుకుంటారు. అలాగే మహాజన్ మనుషులు టైలర్ టీమ్కి ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వరు, హాఫ్ పేమెంట్ మాత్రమే చేసింటారు. ఇక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు అని చూస్తే సాజు. తను టైలర్ వాళ్ళకి పని అయిపోయిన తర్వాత ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తన భార్యకు ఇచ్చి ఓవిని తనే కాపాడాలని అక్కడికి వెళ్తాడు. ఓవిని కాపాడిన తర్వాత ఈ పనులన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని ఈ ప్లాన్ వేసింటాడు. ఓవి అండ్ టైలర్ మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఢాకాలోకి వెళ్తారు. పోలీసులు చూసి వెంట పడతారు. ఈ సీన్ మొత్తం కార్తో చేజింగ్స్ అలాగే ఫైట్లు భారీగా ఉంటాయి. పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత సాజు టైలర్కి ఎదురు వెళ్తాడు. దాంతో ఇద్దరికి మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. అక్కడ టైలర్కి చాలా గాయాలు అవుతాయి. అయినా సరే సాజును కొట్టి ఓవిని తీసుకొని తప్పించుకుంటాడు. తర్వాత ఎవరికి తెలియకుండా ఒక ఫ్యాక్టరీలో తలదాచుకుంటాడు. అక్కడ ఉన్నప్పుడు నిక్ ఫోన్ చేసి మహాజన్ మనుషులు మనల్ని మోసం చేశారు అంటుంది. అలాగే రేపు మేము నీ కోసం ఊరి బయట ఉన్న బ్రిడ్జ్ దగ్గర హెలికాప్టర్లో ఎదురు చూస్తుంటాం, అక్కడికి రా అంటుంది. అలాగే వచ్చేటప్పుడు ఓవిని అక్కడే వదిలేసి వచ్చే అంటుంది. కానీ టైలర్ ఓవిని అక్కడ వదలడానికి ఇష్టపడడు. ఇక్కడ సాజు ఒంటి మీద గాయాలతో
ఒక హోటల్లోకి వెళ్ళి తలదాచుకుంటాడు. తర్వాత ఇంటికి ఫోన్ చేసి ఇంకో 12 గంటల్లో నా నుంచి ఏ మెసేజ్ రాకపోతే ఎవరికి కనిపించకుండా వెళ్ళిపో అంటాడు. తర్వాత టైలర్ ఓవి ఫ్యాక్టరీ నుంచి బయటికి వచ్చి వాళ్ళు అనుకున్న ఇంకో ప్లాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫరాద్ అలాగే అతనితో ఉన్న పిల్లలంతా కలిసి టైలర్ మీద దాడి చేస్తారు. కానీ టైలర్ వాళ్ళందరినీ కొట్టి తప్పించుకునేటప్పుడు మళ్ళీ అక్కడికి పోలీసులు వస్తారు. దాంతో వాళ్ళకి కనిపించకూడదు అని పక్కన ఉన్న డ్రైనేజీలకి దిగుతారు. తర్వాత తన ఫ్రెండ్ గ్యాస్పర్కి ఫోన్ చేసి అక్కడికి రమ్మంటారు. వచ్చిన తర్వాత తనతో వెళ్ళిపోతారు. గ్యాస్పర్ వాళ్ళని ఒక దగ్గర ఉంచి తను బయటికి వెళ్తాడు. అక్కడ ఓవి టైలర్ మాట్లాడుకుంటూ ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. టైలర్ తన కొడుకు 6 ఏళ్ల వయసులో లింఫోమా అనే వ్యాధి ద్వారా చనిపోయాడు అంటారు. ఇంతలో అక్కడికి తన ఫ్రెండ్ గ్యాస్పర్ వచ్చి ఓవిని చంపేద్దాం, వాడిని చంపితే $1,000,000 ప్రైజ్ మనీ ఉంది అంటాడు. దానికి టైలర్ ఒప్పుకోకపోయేసరికి ఇద్దరికి గొడవ అవుతుంది. గ్యాస్పర్ టైలర్ని బాగా కొడతాడు. ఇంతలో ఓవి అక్కడికి వచ్చి గ్యాస్పర్ని గన్ తీసుకొని కాల్ చేస్తాడు. గ్యాస్పర్ చనిపోతాడు. తర్వాత టైలర్ సాజుకి ఫోన్ చేసి హెల్ప్ అడుగుతాడు. ఇద్దరూ కలుసుకుంటారు. సాజుతో టైలర్ వాళ్ళ ప్లాన్ చెప్పి ఓవిని బ్రిడ్జి దగ్గరికి తీసుకొని వెళ్ళు అని సాజుతో పంపిస్తాడు. దారిలో పోలీసులు ఎవరైనా సాజు వాళ్ళకి అడ్డం వస్తే టైలర్ వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. సాజు ఓవి వెళ్ళే దారిలో ఒక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ అవడంతో కార్ దిగి నడుచుకుంటూ వెళ్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఓవిని గుర్తుపడతాడు. దాంతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. టైలర్ టీం మెంబర్స్ కూడా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చింటారు. సాజు ఓవిని బ్రిడ్జి పైన ఉన్న ఒక బస్సులో ఉంచి పోలీసులతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో పోలీస్ హెలికాప్టర్ బ్రిడ్జి పైకి వచ్చి సాజు మీద దాడి చేస్తూ ఉంటుంది. అది చూసి నిక్ రాకెట్ లాంచర్ సాయంతో హెలికాప్టర్ని పేల్చేస్తుంది. బ్రిడ్జి పైన కంట్రోల్ మొత్తం టైలర్ టీం చేతిలోకి వస్తుంది. ఇదంతా అమీర్ ఒక దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ రషీద్ని అక్కడికి పంపి వాళ్ళని చంపమంటాడు. ఇక్కడ టైలర్ అడ్డం వచ్చిన పోలీసుల్ని చంపుతూ బ్రిడ్జి దగ్గరికి వస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ రషీద్ ఎవరికి కనపడకుండా ఒక దగ్గర నుంచి సాజుని చంపేస్తాడు. అలాగే టైలర్ టీం మెంబర్స్లో ఒక్కరొకరిని చంపుతూ ఉంటాడు. నిక్ వాడి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో టైలర్ బ్రిడ్జి మీదకి వస్తాడు. రషీద్ టైలర్ బ్రిడ్జి మీదకి రాగానే తనని కాలుస్తాడు. ఇది మనకి స్టార్టింగ్లో కనిపించే సీన్. కానీ టైలర్ చనిపోడు. రెండో బుల్లెట్ కాల్చేలోపు నిక్ రషీద్ని కనిపెట్టి చంపేస్తుంది. తర్వాత టైలర్ ఓవిని నిక్ దగ్గరికి పంపిస్తాడు. అంతా కంట్రోల్లో ఉంది అనుకున్న సమయంలో ఫరాద్ వచ్చి టైలర్కి గొంతులో కాలుస్తాడు. దాంతో టైలర్ తన కొడుకు గురించి ఆలోచిస్తూ చనిపోయి బ్రిడ్జి మీద నుంచి నీళ్ళలో పడిపోతాడు. ఓవి అది అంతా చూసి ఏడుపు ఆపుకోలేడు. తర్వాత నిక్ ఓవిని పిలుచుకొని హెలికాప్టర్లో వెళ్ళిపోతారు. 8 months తర్వాత నిక్ ఢాకాకు వెళ్ళి అమీర్ బాత్రూంలో ఉన్నప్పుడు చంపేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎక్స్ట్రాక్షన్ మూవీ గురించి. స్టోరీ సింపుల్గా ఉన్న మూవీలో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.